హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ కూడా మనకి ఈ యొక్క రీసెంట్గా రిలీజ్ అయిన యొక్క ఆర్ఆర్బీ గ్రూప్ టీకి సంబంధించిన అర్థమెటిక్ క్లాస్ కంటిన్యూ అవుతున్నాయి కదా. ఆల్రెడీ మనం లైట్గా బేసిక్స్ చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు మనకి నెంబర్ సిస్టంలో మనకి బేసిక్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, మనకి వాటిలో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఒక్కోసారి నెంబర్స్లో ఏ విధంగా ఇస్తాడంటే ఇది ఎక్కువగా ఎక్కడ వస్తుందంటే మనకి ఈ నెంబర్ సిస్టమ్ అనేది స్టేట్మెంట్ కన్క్లూజన్లోను వీటిల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి. ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్ అనేవి. ఫస్ట్ ఇక్కడ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, ఫస్ట్ మనకి ఈ యొక్క నెంబర్ సిస్టమ్ అనేది ఒక గ్రూప్ అనమాట. ఈ గ్రూప్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ అన్నీ కూడా వాటికి ఉన్న రూల్స్ని అవి ఏం చేస్తాయంటే వాటికి ఉన్న రూల్స్ని బట్టి అవి ముందుకెళ్తూ ఉంటాయి. అదంతా ఒక సిస్టమేటిక్ అనమాట. ఈ నెంబర్ సిస్టమ్ మనకి బేసిక్గా మనకి ఇది నెంబర్స్ అనేవి అందులో ఉండే నెంబర్స్ అనేవి బేసిక్గా మనం 2 టైప్స్ చెప్పుకోవచ్చు. అదేంటంటే హిందూ అరబిక్ సంఖ్యామానము, రోమన్ సంఖ్యామానం మనం చెప్పుకుంటాం. ఈ నెంబర్ సిస్టమ్ మనకి మెయిన్గా 2 టైప్స్ వస్తుంది. అదేంటంటే హిందూ అరబిక్, రోమన్ టైప్. అంటే మనకి ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే హిందూ అరబిక్ అంటే మనకి ఇక్కడ ఈ ఇండియా లెవెల్లో హిందుస్థాన్ టైపు. రోమన్ అంటే మనకి అటువైపు వెస్ట్రన్ కంట్రీస్ అలా ఉంటాయి కదా. మనకి ఈ హిందూ అరబిక్ అనేది ఏ విధంగా ఉందంటే ఈ యొక్క హిందూ అరబిక్లో సమ్ సింబల్స్ అనేవి యూజ్ చేస్తున్నాడు. సమ్ సింబల్స్ అనమాట, సింబల్స్ అనేవి యూజ్ చేస్తున్నాడు. అవి ఏంటవి 0 1 2 3 4 5 6 ఎక్సెట్రా. ఈ సింబల్స్ మనం ఏమన్నామంటే వీటిని మనం ఏమన్నామంటే డిజిట్స్ అని చెప్పుకొని వచ్చినాం మనం. ఈ సింబల్స్ని ఏం చెప్పుకోవచ్చాం మనం, డిజిట్స్ అని చెప్పుకొని వచ్చాం. మనకి ఇక్కడ హిందూ అరబిక్ బాణంలో ఈ డిజిట్స్ ఎలా ఉన్నాయి, 0 1 2 3 4 5 ఉన్నాయి. నెక్స్ట్ మరి రోమన్లు ఎలా ఉంటాయంటే మనకి ఇక్కడ 1 2 ఆల్ మీద తెలుసు. రోమన్ అనేది 3 5 అంటే 5 అని, సి అంటే 100 అని, డి అంటే 500 అని. మనకి ఈ రోమన్ యొక్క నెంబర్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. హిందూ అరబిక్ నెంబర్స్ అనేవి 0 1 2 3 4 సంబంధించినవి. ఇక్కడ దాకా మనకి బాగానే ఉంది. నెంబర్ సిస్టంలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ చెప్పుకున్నాం. ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ అంటే వాటిని మనం కొంచెంగా బ్రాడ్గా మనం క్లాసిఫై చేసినట్లయితే ఈ యొక్క నెంబర్ సిస్టమ్ని మనం అందులో ఈ హిందూ అరబిక్ సంఖ్యమానాన్ని మనం కొంచెం క్లారిటీ చేసినట్లయితే వీటిలో మనకి బేసిక్గా వచ్చేది న్యాచురల్ నెంబర్స్. ఏంటివి? న్యాచురల్ నెంబర్స్. మనకి తెలుగులో మనం సహజ సంఖ్యలు అని చెప్పుకొస్తున్నాం. సహజ సంఖ్యలు ఏంటి సార్ సంఖ్యలు అంటే మనం ఏవైనా కొన్ని భౌతికంగా కనిపించే కొన్ని వాటిని మనం లెక్కించడం కొరకు, మనకి కొన్ని వాటిని లెక్క పెట్టడం కోసం మనం ఇప్పుడు ఏమన్నా ఒక హౌసెస్ ఉన్నాయి కొన్ని ఒక కాలనీలో, అవి లెక్క పెట్టాలంటే 1 2 3 4 అవి యూజ్ చేస్తున్నాం. మనకు భౌతికంగా కనిపించే కొన్ని వాటిని మనం లెక్కించడం కొరకు ఉపయోగించే నెంబర్స్ మనం లెక్కించడానికి ఉపయోగించే ఈ యొక్క సింబల్స్ని మనం ఏమని చెప్పుకొస్తున్నాం, నెంబర్స్ కింద మనం వాడుకుంటున్నాం. అందులో మనకి న్యాచురల్ నెంబర్స్. ఈ న్యాచురల్ నెంబర్స్ అనేవి మనకి ఏ విధంగా ఉంటాయి. మళ్ళీ ఈ న్యాచురల్ నెంబర్స్ మళ్ళీ బ్రాడ్ క్లాసిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది. న్యాచురల్ నెంబర్స్ ద్వారా మళ్ళీ హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, నెక్స్ట్ రేషనల్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ఇవన్నీ మనం ఒక్కొక్కటి చూసుకుందాం. ఓకేనా. ఫస్ట్ మనకి ఇక్కడ ఈ న్యాచురల్ నెంబర్స్లో మనకి ఒకసారి రఫ్ చేస్తున్నాను, ఎవరైనా రాసుకున్న వాళ్ళని రాసుకోవాలి. మనకి ఇక్కడ ఈ యొక్క సింబల్స్ అనేవి ఈ విధంగా వాడుకుంటున్నాం, మనం డిజిట్స్ కింద చెప్పుకుంటున్నాం. ఓకేనా. ఈ డిజిట్స్లో మనకి ఎలా స్టార్ట్ అవుతున్నాయి, 0 1 2 3 4 5 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా. ఇవి స్టార్ట్ అవుతున్నాయి కదా. మనకి ఇక్కడ ఈ లెక్క పెట్టడం కొరకు, భౌతికంగా కనిపించే వాటిని లెక్క పెట్టడం కొరకు మనం ఈ నెంబర్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇక మనకి బేసిక్గా ఈ న్యాచురల్ నెంబర్స్లోకి వద్దాం. ఫస్ట్ మనకి బేసిక్ క్లాస్ వింటేనే మనం వీటిని బట్టి వచ్చే వాటిని మనం బాగా చేయొచ్చు. ఓకేనా. ఏంటి ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్.
న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఈ న్యాచురల్ నెంబర్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1 2 3 4 5 6 7 సో ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మనకి ఇక్కడ ప్రతి నెంబర్కి కూడా ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్కి కూడా దానికి ముందు సంఖ్య ఉంది, వెనక సంఖ్య ఉంది. దానికి ముందు సంఖ్య ఉంది, వెనక సంఖ్య ఉంది. ఈ విధంగా సో 2కి ముందు సంఖ్య ఏంటి? ముందు సంఖ్యను మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్రిసీడర్, తర్వాత సక్సీజర్. మనకి ఇక్కడ మనకి ఉత్తర సంఖ్య, పూర్వ సంఖ్య. ముందున్న సంఖ్యని ఉత్తర సంఖ్య అంటున్నాం మనం. పూర్వ సంఖ్య అంటే దానికి వెనకున్న సంఖ్య. ఎగ్జాంపుల్ మనకి 2కి ముందు సంఖ్య ఏంటి? 3 వస్తుంది. 2కి వెనక సంఖ్య అంటే పూర్వ సంఖ్య 1 అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ విధంగా మనకి ప్రతి న్యాచురల్ నెంబర్లో ప్రతి నెంబర్కి కూడా ముందు సంఖ్య ఉంది, వెనక సంఖ్య ఉంది. కానీ 1కి మాత్రం ముందు సంఖ్య ఉంది కానీ వెనక సంఖ్య లేదు. ఓకేనా? సో మనం ఇక్కడ ఏమన్నామంటే కొంచెం ఈ న్యాచురల్ నెంబర్స్ మనం ఒక విడగొట్టినట్లయితే ఫస్ట్ది మనం ఇక్కడ ఏమన్నామంటే ఓల్ నెంబర్స్ అన్నాం. ఓల్ నెంబర్స్ ఇంగ్లీష్లో ఓల్ నెంబర్స్, తెలుగులో పూర్ణాంకాలు. సరే ఏంటి సార్ ఈ ఓల్ నెంబర్స్ అంటే? సహజ సంఖ్యలకి సో ప్రతి సంఖ్యకి ఏమున్నది? వెనక సంఖ్య ఉంది, ముందు సంఖ్య ఉంది. కానీ 1కి ఇక్కడ సహజ సంఖ్యల్లో న్యాచురల్ నెంబర్స్లో ఇక్కడ 1కి వెనకాలంటే ముందు కాకుండా వెనక సంఖ్య లేదు కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్పారంటే ఓల్ నెంబర్స్లో 0 అనేతో స్టార్ట్ అవుతుంది. ఓల్ నెంబర్స్లో ఏం స్టార్ట్ అవుతుంది? 0 1 2 3 4. సరే ఏంటి సార్ ఇక్కడ అక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇందులో మనకి న్యాచురల్ నెంబర్స్లో 1తో స్టార్ట్ అవుతుంది కదా. ఈ ఓల్ నెంబర్స్లో మనకి 0తో స్టార్ట్ అవుతుంది మనకి. ఓకేనా? సో 0తో స్టార్ట్ అవుతుంది ఓల్ నెంబర్స్ అనేవి. సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఈ ఓల్ నెంబర్స్ అయిన తర్వాత ఇక్కడ చూడండి న్యాచురల్ నెంబర్స్ ఏమో 1 2 3 4 5 6 7. ఇక్కడ ఓల్ నెంబర్స్కి 0 1 2 3 4 5 6 7. సో ఇక్కడ దాకా బాగానే ఉంది. సో నెక్స్ట్ మనకి కొన్ని సంఖ్యలు ఏంటంటే ముందుకు వెళ్ళి కొలది ఒక సంఖ్య మనం తీసుకున్నట్లయితే, ఒక స్కేల్ తీసుకున్నట్లయితే ఈ స్కేల్లో సెంటర్లో 0 ఉంది. ముందుకు వెళ్ళి కొలది మనకి +1 +2 +3 +4 +5. సో మనకు వెనక్కి వచ్చి కొలది ఏమవుతుంది? -1 -2 -3 -4. సో ఇలాగా -1 -2 -3 -4 +1 +2 +3 +4. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఇక్కడ 0 అనేది కరెక్ట్గా సెంటర్లో ఉంది. ఇలా ముందుకెళ్ళే కొలది ఏమవుతున్నాయి? మనకి పాజిటివ్ నెంబర్స్ వస్తున్నాయి. వెనక్కి వచ్చే కొలది ఏమవుతున్నాయి? నెగిటివ్ నెంబర్స్ ఉంటున్నాయి. సో ఇక మనకి ఇక్కడ ఈ యొక్క పాజిటివ్ నెంబరు, నెగిటివ్ నెంబర్ని కూడా మనం యూజ్ చేస్తున్నట్లయితే వాటిని ఏమంటాం? మనం ఇంటీజర్స్ అన్నాం. ఓకేనా? సో నెగిటివ్ నెంబర్స్ కూడా మనం క్యాచ్ చేసినట్లయితే ఒక సంఖ్యలో నెగిటివ్ నెంబర్స్ కూడా మనం యూజ్ చేస్తున్నట్లు వాటిని ఏమన్నాం? మనం ఇంటీజర్స్ అన్నాం. ఓకేనా? సో నేను రాస్తున్నాను. ఈ యొక్క న్యాచురల్ నెంబర్స్లోనే అంటే న్యాచురల్ నెంబర్స్ని ఉపయోగించుకుంటూ మనం ఏం చేస్తాం? మనం ఇంటీజర్స్ రాస్తాం. ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు. సో ఈ ఇంటీజర్స్ ఏంటంటే మనకి ఇక్కడ వీటిలో మనకి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 కూడా కంటిన్యూ అవుతుంది. సో మనకి ఈ యొక్క నెంబర్స్లో బ్రాడ్గా మనం చూసినట్లయితే న్యాచురల్ నెంబర్స్లో 1 2 3 4 5 6 7 ఉంది. సో ప్రతి దానికి కూడా ముందు నెంబర్ ఉంది, వెనక నెంబర్ ఉంది. కానీ 1 అనేది వెనక నెంబర్ లేదు కాబట్టి మనం ఇక్కడ 0 అనేది కొంచెం కల్పించుకుని మనం ఏం చేస్తామంటే 0 అనేది ఓల్డ్ నెంబర్స్లో మనకి కంటిన్యూ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూద్దాం ఒకసారి. ఈ యొక్క ఓల్డ్ నెంబర్స్లో 1 2 3 4 అంటే న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే అన్ని న్యాచురల్ నెంబర్స్ అనేవి ఓల్డ్ నెంబర్స్ కావు, కానీ అన్ని ఓల్డ్ నెంబర్స్ అనేవి న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. సో ఈ విధంగా అడుగుతున్నాను ఎగ్జామ్లో అనమాట. అవునా కాదా, కన్క్లూజన్, తర్వాత స్టేట్మెంట్, ఇక్కడ ఇటువంటి వాటిలో ఎక్కువ ఉపయోగపడుతుంది మనకి. ఇక్కడ ఇవి న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు. వాటి నుంచి మనకి బ్రాడ్ క్లాసిఫికేషన్ చూసినట్లయితే ఓల్డ్ నెంబర్స్, పూర్ణాంకాలు, ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు. సో ఇక ఓల్డ్ నెంబర్స్ మనకి 0 అనేది యాడ్ అవుతుంది అంతే.
సో నో నెగిటివ్ వాల్యూస్, ఓన్లీ జీరోతో స్టార్ట్ అయ్యి జీరో ప్లస్ న్యాచురల్ నెంబర్స్, జీరో నుంచి అన్ని న్యాచురల్ నెంబర్స్ ముందుకు వెళ్ళినట్లయితే ఇలా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ సో నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. నెగిటివ్ వాల్యూస్ కూడా మనం కౌంట్ చేసినట్లయితే వాటిని మనం ఇంటీజర్స్ అని చెప్పుకున్నాం. ఓకేనా? సో నోట్ చేసుకుని ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే సో ఈ విధంగా మనకి ఈ యొక్క డివిజన్ అనేది మనకి ఈ విధంగా ఉంది. ఇక్కడ ఇంటీజర్స్ ఉంది, ఓల్ నెంబర్స్ ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంటీజర్స్లో మనకి ఏమేమి చెప్పుకున్నాం మనం? ఇంటీజర్స్లో ఏం చెప్పుకున్నాము? పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్. అంటే ఏం చెప్పుకున్నాం మనం? సెంటర్లో మనకి జీరో అనేది ఉంటుంది. జీరో అనేది పాజిటివ్ ఇంటీజర్ కాదు, నెగిటివ్ ఇంటీజర్ కాదు. పాజిటివ్ ఇంటీజర్ అంటే +1, 2, 3, 4 ఇవన్నీ కూడా ఒక స్కేల్ మీద రైట్ సైడ్ ఉండే వాల్యూస్. నెగిటివ్ ఇంటీజర్స్ ఏంటి అంటే రుణపూర్ణ సంఖ్యలు ఏంటి? -1, -2, -3, -100. సో ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ యొక్క ప్లస్ వాల్యూస్ అనేది మీకు కౌంట్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఓకే, కౌంట్ చేయడానికి. మైనస్ వాల్యూ ఎందుకు సార్ అంటే మనం ఏదన్నా ఒక టెంపరేచర్ని కొలవాలన్నా, నెక్స్ట్ ఏదన్నా ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ లోతు కొలవాలన్నా, డెప్త్ కొలవాలన్నా, వ్యాక్యూమ్ అనేవి ఈ విధంగా అన్నీ కూడా మనకి నెగిటివ్ వాల్యూస్ని ఎక్కువ యూజ్ చేస్తాం. ఇవి ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇవేం పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్, ధనపూర్ణ సంఖ్యలు, రుణపూర్ణ సంఖ్యలు. జీరో అనేది పాజిటివ్ ఇంటీజర్ కాదు, నెగిటివ్ ఇంటీజర్ కాదు. ఓకేనా? జీరో అనేది ఓన్లీ ఇంటీజర్లో వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఓల్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. జీరోతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓల్ నెంబర్స్. ఇక్కడ మెయిన్ చూద్దాం. ఓల్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కానీ న్యాచురల్ నెంబర్స్లో ఓల్ నెంబర్స్ లేవు. గుర్తుపెట్టుకోండి, ఓల్ నెంబర్స్లో 1, 2, 3, 4 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కానీ న్యాచురల్ నెంబర్స్లో ఓల్ నెంబర్ లేదు, అంటే జీరో లేదనమాట. ఇక్కడ చాలా ఎగ్జాంపుల్ ఏమంటాడంటే అన్ని పూర్ణ సంఖ్యలు, అన్ని పూర్ణాంకాలు న్యాచురల్ నెంబర్స్ కానీ అన్ని న్యాచురల్ నెంబర్స్ అనేవి పూర్ణ సంఖ్యలు కావని చెప్తుంటాడు. ఓకేనా? కన్ఫ్యూజ్ పడద్దు ఎవరు కూడా. అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలు కానీ అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అని అడుగుతాడు. ఓకేనా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పూర్ణ సంఖ్యలో న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కానీ న్యాచురల్ నెంబర్స్లో పూర్ణ సంఖ్యలు లేవు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో న్యాచురల్ నెంబర్స్, ఓల్ నెంబర్స్, ఇంటీజర్స్. ఇంటీజర్స్లో మళ్ళీ సబ్ డివిజన్ ఏంటి? పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్. ధనపూర్ణ సంఖ్యలు, పూర్ణాంక సంఖ్యలు, రుణపూర్ణ సంఖ్యలు. జీరో మధ్యలో సెంటర్లో జీరో ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఈ యొక్క రామన్ నెంబర్స్ చెప్పుకున్నాం కదా. రామన్ నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి కొన్ని గుర్తుపెట్టుకున్నాం ఒకసారి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ రామన్ నెంబర్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి కదా. ఈ రామన్ నెంబర్స్లో మనకి కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్ ఉన్నాయి. అవి ఏంటంటే I అంటే 1 అని, నెక్స్ట్ V అంటే 5 అని, X అంటే 10 అని, C అంటే 100 అని, D అంటే 500 అని, M అంటే 1000 అని. సో మనకి ఇవి బేసిక్గా రామన్ నెంబర్స్లో ఉపయోగించే కొన్ని వాల్యూస్. ఇందులో మనకి కొన్ని రూల్స్ వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 6 ఉంది. 6 మన రామన్ నెంబర్. ఇది నార్మల్గా హిందూ అరబిక్ నెంబర్. ఇది రామన్ నెంబర్ ఏ విధంగా రాస్తాం మనం? 6ని ఎలా రాసుకోవచ్చు మనం? ఈ యొక్క ఆల్ఫాబెటికల్ నెంబర్ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటిని ఉపయోగించుకోవాలి మనం. ఎక్కువగా వీటిని ఉపయోగించుకోవాలి. V అంటే 5, 1 అంటే అది. సో ఇక్కడ V అంటే 5 కదా, I అంటే 1. మనకి ఎందుకు సార్ మనం ఈ యొక్క Vకి కుడివైపున వేసామంటే, Vకి చూడండి పెద్ద నెంబర్కి చిన్న నెంబరు కుడివైపున వస్తే వాటిని మనం కలపాలి. పెద్ద నెంబర్కి చిన్న నెంబరు కుడివైపున వస్తే మనం యాడ్ చేయాలి. సో ఇది V అంటే 5, I అంటే 1 కుడివైపు వచ్చింది కదా చిన్న నెంబరు, పెద్ద నెంబర్కి చిన్న నెంబర్ కుడివైపు వచ్చింది అంటే ఏంటి? కలపాలి కదా. సో 6 సరిపోయింది కదా ఇవ్వడానికి. అంటే మనకి ఇక్కడ 6 అనే నెంబర్కి VI అనే ఒక సింబల్ వాడుకుంటాం మనం. రామన్ నెంబర్ ఇది. సో అదేవిధంగా మనకి కొన్ని వాల్యూస్కి డైరెక్ట్గా మనకి గుర్తుపెట్టుకోవడానికి I అంటే 1 అని, V అంటే 5 అని, X అంటే 10 అని, C అంటే 100 అని సెంచురీ, D అంటే 500 అని, M అంటే 1000 అని కొన్ని వాల్యూస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ నెక్స్ట్
ఎగ్జామ్లో కూడా గ్రూప్ డి లెవెల్లో కూడా మనకి ఈ యొక్క రోమన్ నెంబర్ ఇవ్వడం, లేదంటే అరబిక్ నెంబర్ ఇచ్చి రోమన్ నెంబర్లోకి మార్చడం అని, ఓకేనా, లేదంటే రోమన్ నెంబర్ ఇచ్చి అరబిక్ నెంబర్లోకి మార్చడం అని చెప్పి అడుగుతూ ఉంటాడు, ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ 149 తీసుకుందాం. ఇది ఎలా రాసుకోవచ్చు మనకి ఎగ్జామ్లో? ఈ 149లో మనం విడగొట్టినట్లయితే ఏంటంటే ఇది 100, ఇందులో 100 ఉంది, 40 ఉంది, 9 ఉంది. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ 100 అంటే సి అని, సికి 50 40 ఉంది, 40 అంటే దగ్గర 49 అంటే దగ్గరగా ఎంతకి ఇక్కడ ఓకే ఇక్కడ మర్చిపోయాము. ఎల్ అంటే 50 అని గుర్తుపెట్టుకోవాలి, ఎల్ అంటే 50 అని వాల్యూ వేసుకోవాలి. ఓకే, ఇక మనకి ఇక్కడ 49 అనేది దేని దగ్గరగా ఉంది? ఎల్ అనే నెంబర్కి దగ్గరగా ఉంది. సో మనకి ఇక్కడ ఇలా ఎల్ వేసుకుంటాం. ఎల్కి కుడివైపున వేసుకుంటే చిన్న నెంబర్ కలపాలి, ఎడం వైపున వేసుకుంటే ఏం చేయాలి? తీసేయాలి. సో సి అంటే 100, ఐ అంటే 1, ఎల్ అంటే 50, 50 - 1 49. సో 100 + 49 ఇక్కడ చూడండి, ఇదేమో సి అంటే 100, ఐ ఏమో 1, ఎల్ ఏమో 50. సో పెద్ద నెంబర్కి చిన్న నెంబరు ఎడం వైపు ఉంటే ఏం చేయాలి? తీసేయాలి. 50 - 1 49. సో ఇది 100. పెద్ద నెంబర్కి చిన్న నెంబరు కుడివైపున ఉంటే దీనికి కుడివైపు ఉంది కదా, మరి దీన్ని చూసినట్లయితే సో 100 + 49 149. సో ఈ విధంగా మనకి పెద్ద నెంబర్కి చిన్న నెంబరు కుడివైపున ఉంటే యాడ్ చేయాలి, పెద్ద నెంబర్కి చిన్న నెంబర్ ఎడమవైపున ఉంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే CIL అవుతుంది. ఇదేంటిది? ఇదేమో హిందూ అరబిక్ నెంబరు, ఇదేమో రోమన్ నెంబరు. సో ఈ విధంగా మనకి ఈ యొక్క రోమన్ వాల్యూస్ ఉపయోగించి మనం ఈ విధంగా ఎగ్జామ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్లో ఒక్కోసారి చెప్పలేము, ఇవ్వాలని రూల్ లేదు, కానీ మనకి యొక్క నెంబర్ సిస్టంలో ఇది ఒక పార్ట్ అనమాట. సో దీని మీద కూడా మీరు కొన్ని డైరెక్ట్గా కొన్ని ప్రాబ్లమ్స్ మీరు యూజ్ చేసినట్లయితే ఎగ్జామ్లో మనకు కంపల్సరీగా వచ్చే ఛాన్స్ ఉంది, ఓకేనా. మీరు ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఓన్లీ ఈ యొక్క ఆల్ఫబెటికల్ నెంబర్స్, ఈ నెంబర్స్ ఉపయోగించి మాత్రమే మనం డ్రా చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. మనకి ఇవే కాదు, ఈ యొక్క నెంబర్ సిస్టంలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ చెప్పుకున్నాం కదా, ఇంక్లూడ్ అయి ఉన్నాయని. అవి ఏంటవి? ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్, నెక్స్ట్ ఏంటవి? ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్, నెక్స్ట్ హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, నెక్స్ట్ ఇంకా ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. సో మనకి ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి చెప్పుకున్నట్లయితే మనకి వాటిపైన ఈ విధంగా క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇవ్వడం జరుగుతుంది, చూద్దాం. ఫస్ట్ ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్ కదా, అంటే సహజ సంఖ్యలు. ఏ సెట్ ఆఫ్ నెంబర్స్ ఏంటవి? 1 2 3 4 5 6 ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈ విధంగా ఉన్న వాటిని మనం ఏమంటామంటే ఈ యొక్క న్యాచురల్ నెంబర్స్ చెప్పుకున్నాం. సో ఆ న్యాచురల్ నెంబర్స్ నుంచి వచ్చినవే ఏంటివి? ఓల్ నెంబర్స్, బికాస్ ఆఫ్ 0 అనేది యాడ్ అయ్యింది. సో ఈ సెట్ ఆఫ్ 0 1 2 3 4 ఎక్సెట్రా ఎక్సెట్రా. సో వాటి నుంచి వచ్చినవి తర్వాత ఇంటీజర్స్. ఇక్కడ అది పూర్ణాంకాలు, ఇది పూర్ణ సంఖ్యలు తెలుగులో. సో ఈ పూర్ణ సంఖ్యలు ఏంటంటే పాజిటివ్ వాల్యూస్ కూడా ఉన్నాయి, నెగిటివ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో ఇంటీజర్స్లో మనకి ఏ సెట్ ఆఫ్ -1 -3 -2 -1 0 1 2 3. సో ఇవన్నమాట. సో నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్ ఈ యొక్క అకర్ణీయ సంఖ్యలు, మన తెలుగులో అకర్ణీయ సంఖ్యలు అంటాం రేషనల్ నెంబర్స్. ఏ విధంగా మనకి ఫ్రాక్షన్స్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి, బికాజ్ ఆఫ్ ఇవి ఏ విధంగా ఉంటాయంటే P/Q రూపంలో ఉంటాయి. ఈ నెంబర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే P/Q రూపంలో ఉంటాయి. అప్పుడు ఇక్కడ మనకి చిన్న కండిషన్ ఉంది, ఏంటి? Q ≠ 0. ఎందుకంటే ఒకవేళ Q 0 అయిందంటే మనకి ఏమవుతుంది? ఆన్సరు ఇన్సఫిషియెంట్గా వస్తుంది అన్న, దాన్ని ఏమంటామంటే అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ చూద్దాం ఒకసారి. 2/0 అన్నాం, ఓకేనా. 2 అంటే సెంటర్లో వేసుకోవాలి, 0 అంటే చెవులు వేసుకోవాలి. 0 2s 0, మళ్ళీ రిమైండర్ ఏమవుతుంది? 2 అవుతుంది. 0 2s 0, మళ్ళీ రిమైండర్ ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఇలాగా ఇన్ఫినిటీ వాల్యూ వస్తుంది. కాబట్టి ఇక్కడ కండిషన్ ఏంటంటే Q అనేది 0 అవ్వకూడదు అని చెప్తున్నాడు. అంటే ఏదో ఒక నెంబర్ ఉండాలి. బికాజ్ చూద్దాం,
2/1 అనుకున్నాం. అంటే క్యూ అనేది చూడు p/q రూపంలో ఉంది. p/q రూపంలో ఉంది. p/q రూపంలో ఉంది. క్యూ అనేది నాట్ ఈజ్ ఈక్వల్ 0. 0 కాలేదు కదా. నాట్ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఏంటి? 0 కాకుండా ఉన్న నెంబర్స్ ఏమున్నాయి? 1, 2, 3, 4 ఎక్సెట్రా ఏదన్నా. సో కాబట్టి రేషనల్ నెంబర్ అంటే ఏం చెప్తుందంటే అకర్ణీయ సంఖ్యలు అనేవి p/q రూపంలో ఉంటాయి. అవి క్యూ అక్కడ ఏంటంటే కండిషన్ క్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయి ఉండాలని చెప్తున్నాడు. ఓకేనా? వాటిని ఏమన్నాం మనం? అకర్ణీయ సంఖ్యలు అన్నాం. పి అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఒకసారి నోట్ చేస్తున్నాను చూడండి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం చెప్పుకున్నామంటే ఏ నెంబర్స్కి అయితే ఓన్లీ 1 మాత్రమే డివిజిబుల్ అవుతుందో, ఫ్యాక్టర్ అవుతుందో మనం వాటిని ఏమంటామంటే ప్రైమ్ నెంబర్స్ చెప్పుకున్నాం. ప్రైమ్ నెంబర్స్. సో ఈ ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ మనం చూద్దాం. 2, 3, 5, 7, 11. సో ఎలా సార్ మనకు గుర్తుంటుందంటే మనకి ప్రైమ్ నెంబర్ అనేది ఇక్కడ చూడండి 2 తీసుకున్నాను. ఒకవేళ నేను 2 తీసుకున్నాను, ఈ ప్రైమ్ నెంబర్ కాదు చెక్ చేద్దాం. 2 ఏంటి ఇక్కడ మనకి ఓన్లీ 1 టేబుల్లో మాత్రమే వస్తుంది. ఇది 1 2s 2, ఓన్లీ 1 టేబుల్ మాత్రం వస్తుంది. ఇంకెక్కడైనా వస్తుందా చూడండి, ఓన్లీ 1 టేబుల్ మాత్రం వస్తుంది. ఓకేనా? మళ్ళీ దీని అలా వచ్చి 2 1s 2 అంతే కదా. 1 2s 2, 2 1s 2 అంటే మనకి ఇక్కడ ఓన్లీ మనకి ఇక్కడ 1 ఫ్యాక్టర్ అవుతుంది మరియు ఇదే సంఖ్య ఫ్యాక్టర్ అవుతుంది. సో అటువంటి వాటిని మనం ఏమంటామంటే పూర్ణ సంఖ్యలు అంటాం. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఓన్లీ 1తో మాత్రమే డివిజిబుల్ అయ్యే వాటిని మనం పూర్ణ సంఖ్యలు కూడా అనొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ 3 తీసుకుందాం. 1 3s 3 ఇంకో 1 టేబుల్లో ఉంది. సో ఇంకెక్కడ ఇది ఎక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఓన్లీ 1 ఫ్యాక్టర్ అయ్యింది. నెక్స్ట్ 4 తీసుకున్నట్లయితే చూద్దాం ఒకసారి. 1 4s 4, 2 2s 4. సో 2 టేబుల్లో ఉంది, 1 టేబుల్లో ఉంది, 4 టేబుల్లో ఉంది. సో టోటల్గా మనకి ఇక్కడ చూడండి ఓన్లీ 1 టేబుల్లో 2 టేబుల్లో 1 టేబుల్లో ఉండి మరియు అదే టేబుల్లో ఉండే సంఖ్యలు ఏమంటాం మనం? ప్రైమ్ నెంబర్స్ అన్నాం. ఇంకా ఈజీగా చెప్పాలంటే మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఇంకా 1 టేబుల్లో ఉంటుంది. తర్వాత మనం తీసుకున్న సంఖ్య దాంట్లో మాత్రమే ఆ టేబుల్లో మాత్రమే ఉంటుందన్నమాట. మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను. ఇక్కడ మనకి ఎటువంటి నేను మ్యాథ్స్ పరంగా చెప్పట్లేదు, మీకు అర్థమవడం కోసం. ఇక్కడ చూడండి 2 తీసుకున్నాం కదా, ఈ 2 అనేది ఓన్లీ 1 టేబుల్లో ఉంటుంది మరియు ఇదే సంఖ్య టేబుల్లో ఉంటుంది. అంతవరకే. ఓన్లీ 1 టేబుల్ మరియు అదే సంఖ్య టేబుల్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి 1 టేబుల్లో ఉంది, 2 టేబుల్లో ఉంది, అంతే. సో రెండే వస్తాయి వాటికి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం 3 తీసుకుందాం. 1 టేబుల్లో ఉంది, 3 టేబుల్లో ఉంది. ఇదిగో ఈ 1 టేబుల్ 3 టేబుల్లో. నెక్స్ట్ 4 తీసుకుంటే ఏమవుతుంది? 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది. సో 3 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి దానికి. ఓకేనా? సో 3 ఫ్యాక్టర్స్ రాకూడదు, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. అందులో ఆ 2 ఫ్యాక్టర్స్లో 1 కంపల్సరీగా ఉంటుందన్నమాట. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ 5 తీసుకుందాం. ఓన్లీ 1 5s 5 అంతే. 1 టేబుల్లోను 5 టేబుల్లో అంతే, అంతవరకే. నెక్స్ట్ 6 తీసుకుందాం. ఒకవేళ ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది, ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది, ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది, ఇది కావట్లేదు. 6 తీసుకుందాం. ఇది ఏమవుతుంది? 2 3s 6, 3 2s 6, 1 6s 6. సో 3 వస్తుంది, టేబుల్ 2 వస్తుంది, 6 వస్తుంది. ఇలాగ 3 రాకూడదు, ఓన్లీ 2 మాత్రమే, 2 టేబుల్స్ మాత్రం రావాలి. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 7 తీసుకుంటాను. ఓన్లీ 1 7s 7, 7 1s 7, ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 8 తీసుకుంటున్నాను. 4 2s 8. నెక్స్ట్ 1 8s 8. సో 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 4 టేబుల్ వస్తుంది, 8 టేబుల్ వస్తుంది. సో 4 రాకూడదు, ఓన్లీ 2 టేబుల్స్ మాత్రం రావాలి. 1 టేబుల్లో 1 2 4 8 4 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. 4 ఫ్యాక్టర్స్ రాకూడదు, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ రావాలి. ఆ 2 ఫ్యాక్టర్స్లో కంపల్సరీ 1 ఫ్యాక్టర్ ఒకటే ఉండాలి. ఇది కాదు, 8 అనేది కాదు. కాబట్టి 2 3 5 7 11. 11 తీసుకుందాం. ఓన్లీ 11 1s 11 అంతే. 7 1s 7 అంతే. 5 1s 5 అంతే. 3 1s 3 అంతే. 2 1s 3. అది చూడండి, ఇక్కడ ఓన్లీ 1 టేబుల్లో మాత్రమే కనిపిస్తాయి, ఇంకెక్కడ కనిపించవు, వేరే టేబుల్లో కనిపించవు. వేరే టేబుల్లో కనిపిస్తుందంటే అది కంపల్సరీగా ప్రైమ్ నెంబర్ కాదు. వాటిని ఏమంటామంటే వేరే కాంపోజిట్ నెంబర్లు అంటాం, తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ 2 3 5 7 10 కాదు, 11 కాదు, 12 కాదు, 13 13 1s 13, 14 కాదు, 15 కాదు, 16 కాదు, 17 1s
7, 1 17 జా 7, 1 13 జా 13. చూడండి ఇక్కడ మనకి 1 టేబుల్ 1 టేబుల్ 1 టేబుల్ 1 టేబుల్. సో వీటిని మనం ఏమన్నా అంటే ప్రైమ్ నెంబర్స్ అన్నాం. ఎగ్జామ్లో ఏమడుతారంటే గ్రూప్ డి లెవెల్లో 1 నుంచి 25 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్లు ఎన్ని, 1 నుంచి 50 వరకు సంఖ్యల్లో ఉన్న ప్రైమ్ నెంబర్లు ఎన్ని, 1 నుంచి 100 వరకు ఉన్న సంఖ్యల్లో ప్రైమ్ నెంబర్లు ఎన్ని, అవన్నీ మనం తర్వాత చెప్పుకుందాం. ఓకేనా. ఫస్ట్ మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్స్కి ఏంటి ఎగ్జాంపుల్ ఏ సెట్ ఆఫ్ 2 3 5 7 11 13 అలా ఉంటాయి ఎక్సెట్రా. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ కానివేవో వాటిని ఏమన్నాం మనం కాంపోజిట్ నెంబర్స్ అన్నాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైమ్ నెంబర్ 1 అనేది ఇక్కడ చూడండి 1 ప్రైమ్ కాంపోజిట్ నెంబర్ కాదు. ఇక్కడ చూడండి 2 తర్వాత ఏమొస్తుంది 3, తర్వాత 4 ఉంది, 4 6 8 ఇవన్నీ కూడా మనకి ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి ఏంటివి కాంపోజిట్ నెంబర్స్. ఏవైతే ప్రైమ్ నెంబర్స్ కావో కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా. మనకి ఇక్కడ మనకి 1 నెంబర్ 1 అనేది అది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. గుర్తుంచుకోండి అందరు కూడా. నెంబర్ 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. సో ఈ విధంగా మనకి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, అకర్ణీయ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, తర్వాత సంయుక్త సంఖ్యలు కాంపోజిట్ నెంబర్స్. ఓకేనా. నోట్ చేసుకుని ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళంటే. సో ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ రాయడం జరిగింది అక్కడ నెంబర్ సిస్టంలో. ఫస్ట్ ఏంటంటే ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి. సో మనకి తెలుగులో మనకి సరి సంఖ్యలు అని చెప్పుకుంటాం కదా. ఇవన్నీ ఏంటి నెంబర్ సిస్టంలో ఒక పార్ట్ అనమాట. ఇవన్నీ కూడా మిక్సింగ్గా ఉంటాయి. అవన్నీ కూడా ఏం చేస్తాయంటే కొన్ని రూల్స్ ఫాలో అవుతూ ముందుకు వెళ్తుంటాయి ఆ సిస్టంలో. సో ఇది అంతటి మనం ఏమన్నామంటే నెంబర్ సిస్టమ్ చెప్పుకున్నాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, సరి సంఖ్యలు. సో ఏ సంఖ్యలు అయితే రెండుతో భాగించబడి రిమైనింగ్ 0 వస్తాయో వాటిని ఏమన్నాం మనం సరి సంఖ్యలు చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్లో ఈవెన్ నెంబర్స్. ఈ కౌంటింగ్ నెంబర్స్ డివిజిబుల్ బై 2 అవి 2తో భాగించబడతాయి. 2తో భాగించబడినప్పుడు రిమైనింగ్ ఏమొస్తుంది 0 వస్తుంది. సో 2 4 6 8. సో 8 ఉంది ఇక్కడ. సో 8 నేను 2తో భాగించాను. 4 2s are 8. రిమైండర్ అంతా 0. సో రిమైండర్ 0 వచ్చింది కదా. అంటే ఏంటది ఆ నెంబర్ అనేది 18 నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. సో 2తో డివిజిబుల్ అవుతుందని ఏమన్నాం మనం ఈవెన్ నెంబర్ అన్నాం. నెక్స్ట్ దానికి ఆపోజిట్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే ఏంటి, ఏ నెంబర్ అయితే 2తో డివిజిబుల్ అవ్వదో దాన్ని ఏమన్నాం మనం ఆడ్ నెంబర్ అన్నాం. ఇప్పుడు 9 తీసుకున్న ఎగ్జాంపుల్. 9 ఏమవుతుంది ఇక్కడ మనకి 9 మనం 2తో డివిజిబుల్ చేయొచ్చా. 4 2s are 8. రిమైండర్ ఏమొస్తుంది 1 వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఇక్కడికి డివిజిబుల్ అవ్వడం లేదు. ఏంటి ఈ యొక్క 9 అనేది ఆడ్ నెంబర్. ఏ నెంబర్ అయితే మనకి 2తో డివిజిబుల్ అవ్వదో దాన్ని మనం ఆడ్ నెంబర్ అన్నాం. అదే తెలుగులో మనకి బేసి సంఖ్య. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అని చెప్పుకున్నాం. ప్రైమ్ నెంబర్ అంటే ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఒక మాటతో చెప్తున్నాడు, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఎగ్జాంపుల్ మన ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ప్రధాన సంఖ్య ఏంటంటే ఆ సంఖ్య అంట 1తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుద్దంట, మరియు అదే సంఖ్య మనం తీసుకున్న సంఖ్యతో డివిజిబుల్ అవుద్దంట. చూద్దాం సార్ ఎగ్జాంపుల్ ఏంటి. నేను ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాను, ప్రైమ్ నెంబర్ 5 తీసుకున్నాను. ఇది ఏమవుతుంది 5తో 1తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది కదా. 5 1s are 5. రిమైండర్ ఎంత 0. సో మళ్ళీ అదే సంఖ్యతోటి అంటే ఏంటి, నేను 5 తీసుకున్నాను కదా. సో నేను మళ్ళీ 5 తోటి చేస్తాను, డివిజన్ చేస్తాను. ఇక్కడ 1తో డివిజన్ చేశాను, 5తో డివిజన్ చేశాను. 1 5s are 5. రిమైండర్ 0. చూడండి ఇక్కడ అంటే ఏంటి, ఇక్కడ ఈ యొక్క 5 అనేది ప్రైమ్ నెంబర్ బికాజ్ ఆఫ్ ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 1. 1తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది, మరియు అదే సంఖ్య ఇట్ సెల్ఫ్ అంటే అదే సంఖ్య అంటే ఏంటి 5తో 5 తీసుకుంటే మళ్ళీ 5తోనే డివిజిబుల్ అవుతుంది. అలాగా 2 3 5 7 11. సో ఇంకా ఎగ్జాక్ట్లీ ఉన్నాయి. కాంపోజిట్ నెంబర్స్. ఏ సంఖ్యలు అయితే కాంపోజిట్ నెంబర్ చూడండి ఇక్కడ నాన్ ప్రైమ్ బాగుంది. నాన్ ప్రైమ్ అంటే ప్రైమ్ నెంబర్స్ కానివేవో అవి కాంపోజిట్ నెంబర్స్ అంటున్నాడు. కానీ ఇక్కడ ఏంటన్నాడు న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలంటున్నాడు. బికాజ్ ఆఫ్ 0 అనేది కాదు కాబట్టి ఇక్కడ 0ని తీసేస్తున్నాడు. ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు 2 అని ప్రైమ్ నెంబర్ అయింది, 3 ప్రైమ్ నెంబర్ అయింది, 4 ఏంటి 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా. సో ఇక్కడ చూడండి నాన్ ప్రైమ్ నెంబర్. నాన్ ప్రైమ్ అంటే 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. ఇదిగో న్యాచురల్ నెంబర్. ఓకేనా. అంటే మనకి న్యాచురల్ నెంబర్స్లో మనం ముందు చెప్పుకున్న క్లాసులో ఏంటి న్యాచురల్ నెంబర్స్లో 0 లేదు. ఓకేనా. 0 యాడ్ చేసుకుంటే ఏమైంది ఓల్ నెంబర్ అయింది. సో న్యాచురల్ నెంబర్ అవుతూ
ప్రైమ్ నెంబర్ కానిది ఏదో సెట్ ఆఫ్ జీరో అనేది కాదు, ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు, ఓన్లీ న్యాచురల్ నెంబర్ అన్నాడు. 4, 6, 8, 9. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కాంపోజిట్ నెంబర్స్ చెప్పుకున్నాం. కాంపోజిట్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్ కానివేవో అవి కాంపోజిట్ అయి ఉండాలి, పైగా అవి న్యాచురల్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. అది అనమాట మనకి ఇక్కడ కండిషన్. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఏవైతే p/q ఫామ్లో ఉంటాయో వాటిని ఏమన్నా మనం రేషనల్ నెంబర్స్ అన్నాం. p/q అంటే ఏంటి? q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఏవైతే మనకి ఇక్కడ రేషనల్ నెంబర్స్ చూడండి p/q ఫామ్లో ఉండి q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే వాటిని ఏమన్నా మనం ప్రైమ్ నెంబర్స్ అని చెప్పుకున్నాం, రేషనల్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. అకర్ణీయ సంఖ్యలు అంటే p/q రూపంలో ఉండి q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈ రూపంలో ఉంటే వాటిని ఏమనుకున్నాం మనం? రేషనల్ నెంబర్స్ అని చెప్పుకున్నాం, అకర్ణీయ సంఖ్యలు అని చెప్పుకున్నాం. ఇర్రేషనల్ నెంబర్స్ ఓకేనా అంటే ఏంటి? వీటికి ఆపోజిట్ అంటే p/q రూపంలో లేనివి ఓకేనా, p/q రూపంలో రాయలేని వాటిని మనం ఏమంటాం? ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్ √2 ఉంది. √2 మనం p/q రూపం రాయలేం కదా. √2ని మనం దీనికి వాల్యూ ఎంత? 1.414 ఏదో ఎగ్జాక్ట్లీ వస్తుంది. అంటే ఏంటి? ఏవైతే సంఖ్యలను మనం p/q రూపంలో రాయలేకపోతున్నామో వాటిని మనం ఏమన్నాం? ఇర్రేషనల్ నెంబర్స్ అన్నాం. మీకు అర్థమయ్యేలా చెప్తున్నాం. రేషనల్ నెంబర్స్ అంటే p/q రూపంలో రాసే వాటిని రేషనల్ నెంబర్స్ అన్నాం ఓకేనా. అకర్ణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు. ఇక రియల్ నెంబర్స్ అంటే ఏంటి? రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏవైతే మనకి ఈ యొక్క అకర్ణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు మనం ఈ యొక్క కంబైన్డ్గా రాసే వాటిని మనం ఏమంటాం అంటే రియల్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో మనకి ఏంటంటే ఇవి రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ మనం రెండింటిని మిక్స్ చేసుకుని రాసినట్లయితే మనకి ఏమవుతుంది? అక్కడ రియల్ నెంబర్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా మనం ఇక్కడ ఫస్ట్ చూడండి, ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు 2తో భాగించబడి శేషం 0 వస్తే వాటిని సరి సంఖ్యలు అంటారు. ఆడ్ నెంబర్స్ బేస్ సంఖ్యలు 2చే భాగించబడి శేషం 1 వస్తుందని ఏమంటాం? బేస్ సంఖ్యలు అంటాం. అంటే ఏంటి? అక్కడ 2 చేత డివిజిబుల్ అవ్వట్లేదు అనమాట. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్, 1 మరియు అదే సంఖ్య చేత డివిజిబుల్ అవుతాయి. ఇక్కడ చూడండి 5 ఉంది, 5 తీసుకున్నాను ఎగ్జాంపుల్గా. 5 అనేది 1తో డివిజిబుల్ అవుతుంది, మళ్ళీ 5 అనేది అదే నెంబర్ 5తో డివిజిబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ చూడండి. కాంపోజిట్ నెంబర్లు అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్ కానివేవో ఈ కాంపోజిట్ నెంబర్లు. అలాగని 0 కాంపోజిట్ నెంబర్లోకి రాదు, బికాస్ ఆఫ్ ఇవి కాంపోజిట్ నెంబర్లో కండిషన్ ఉంది. ఏవైతే ప్రైమ్ నెంబర్లు కానివేవో అందులో అవి న్యాచురల్ నెంబర్స్ అవ్వాలంట. న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి. న్యాచురల్ నెంబర్స్ అంటే 0 కానిదేదో న్యాచురల్ నెంబర్సే కదా. ఓకేనా. ఇక్కడ మనకి 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ అయిపోయింది. రేషనల్ నెంబర్స్ అంటే అకర్ణీయ సంఖ్యలు. p/q రూపంలో ఉండి q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే వాటిని మనం ఏమన్నాం? అకర్ణీయ సంఖ్యలు అన్నాం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే కరణీయ సంఖ్యలు. p/q రూపంలో రాయలేని వాటిని మనం కరణీయ సంఖ్యలు అన్నాం. ఎగ్జాంపుల్ √2 1.414, √3 1.731 ఇది వస్తుంది. నెక్స్ట్ రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ఈ యొక్క రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ రెండింటిని మనం మిక్స్ చేసి రాసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది? రియల్ నెంబర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది. మనకి ఇంకా ముందుకెళ్ళి కొలది వీటిని యొక్క ఎడిషన్, సబ్ట్రాక్షన్, తర్వాత మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ మీకు వచ్చు కదా. మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే వీటి మీద బేసిక్గా సింపుల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉంటాయి. ఈ నెంబర్ సిస్టంలో ఇంకా ముందుకు వెళ్ళే కొలది ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అంటే ఏంటి, సో మన యొక్క ఎగ్జాంపుల్లో చెప్తా ఒకసారి చూడండి. ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటాయి. ఒకసారి ఈ వీడియో చూస్తూ ఉండి ఇది మీకు ఈరోజు కొంచెం వర్తీ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే, ఎవరైనా గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే, ఒకవేళ మీ పేరెంట్స్ అయి ఉంటే మీ చిల్డ్రన్స్కి, లేదంటే రిలేటివ్స్ ఎవరైనా గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోస్ని. బేసిక్గా కొన్ని మనం తెలిస్తే మన ఎగ్జామ్లో ఏదైనా అటెంప్ట్ చేయొచ్చు. ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి, రియల్ నెంబర్ అంటే ఏంటి. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్లో మళ్ళీ ఇంటీజర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్ మళ్ళీ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి, నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి. సో ఇవన్నీ మనకు తెలిస్తేనే కానీ ప్రాబ్లమ్ డీల్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఇంత
వెనకాల ఇంత హార్డ్ వర్క్ ఉంది కాబట్టి ఒక వీడియో లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కోరుతున్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎగ్జామ్లో ఫేస్ వాల్యూ అంటే చెప్పుకుందాం. సో ఎగ్జామ్ మనకి నెంబర్ సిస్టంలో ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్లు ఏంటంటే ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ. సో చాలామంది కన్ఫ్యూజ్ పడతారు. ఫేస్ వాల్యూ అంటే ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలి ఆన్సర్, ప్లేస్ వాల్యూ అంటే అటెంప్ట్ చేయాలి. ఫేస్ వాల్యూ అంటే ఏంటి, ఇక్కడ దాని యొక్క ఫేస్ అంటే మనం మిర్రర్లో మన యొక్క ఫేస్ చూసుకున్నట్లు ఏదైనా కనిపిస్తాం, మనం చూస్తే మనమే కనిపిస్తాం కదా. సో మనకి ఇక్కడ ఒకవేళ ఎగ్జామ్లో మనకి 8 యొక్క ఫేస్ వాల్యూ అడిగితే ఏం చెప్తాం మనం, మిర్రర్లో 8 చూస్తే మిర్రర్లో ఏం కనిపిస్తుంది, 8 కనిపిస్తుంది కాబట్టి ఆన్సర్ 8. సో 8 యొక్క ఫేస్ వాల్యూ 8. ఒకవేళ 5 యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది, 5 ఫేస్ వాల్యూ ఏమవుతుంది, 5 అవుతుంది. 2 యొక్క ఫేస్ వాల్యూ మిర్రర్లో చూస్తే, అద్దంలో చూసుకుంటే ఫేస్ వాల్యూ 2 కనిపిస్తుంది కదా. సో ఇదనమాట ఇక్కడ ఫేస్ వాల్యూ అంటే మనకి గుర్తుపెట్టుకోండి, మిర్రర్ అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మన ఫేస్ మిర్రర్లో చూసుకుంటాం కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. మిర్రర్లో మనం ఏ నెంబర్ చూస్తే ఆ నెంబర్ కనిపిస్తుంది. 5 చూస్తే మిర్రర్లో 5 కనబడుతుంది, 8 చూస్తే 8 కనబడుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఈ విధంగా ఈ యొక్క ఫేస్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, మనకి ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ. సో ప్రతి ఒక్క నెంబర్కి సో చూద్దాం, ప్రతి నెంబర్ కూడా ఏ విధంగా ఉంటుందంటే దానికి కొన్ని ప్రతి డిజిట్స్కి ఇది దీని ఒక డిజిట్, ఈ డిజిట్, ఈ డిజిట్, ఈ డిజిట్ చూసుకున్నట్లయితే ఇది యూనిట్ డిజిట్, ఇది టెన్స్, దీని యొక్క యూనిట్ టెన్స్, ఇది హండ్రెడ్స్, థౌజండ్స్. సో ఈ విధంగా దాని యొక్క ప్లేస్ అంటే స్థాన విలువలు ఏ విధంగా ఉంటాయి, ఇదేమో ఫేస్ విలువ, ఇది ప్లేస్ స్థాన విలువ, ఓకేనా. ఇదేమో ముఖ విలువ, ఇది స్థాన విలువ. సో ఈ స్థాన విలువ మనకి ఎగ్జామ్లో ఏమడిగాడంటే 2 యొక్క ప్లేస్ వాల్యూ అని అడిగాడు, 2 ప్లేస్ వాల్యూ అడిగాడు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇప్పుడు స్థాన విలువ చూసుకోవాలన్నమాట. ఫస్ట్ 2 అంటే 2 వేసుకోవాలి, ఇంటూ పెట్టుకోవాలి. దీని యొక్క స్థాన విలువ, స్థానం ఎక్కడుంది, రైట్ సైడ్ లెక్క పెట్టాలి. ఇప్పుడు కూడా రైట్ సైడ్ ఎండింగ్ నుంచి 1s, 10s, 100s, 1000s కాబట్టి మనకి ఇక్కడ 1000 వేసుకోవాలి. సో 2 × 1000 2000. సో ఈ విధంగా మనం ప్రతి దానికి కూడా ఆ నెంబర్ వేసుకుని ఆ నెంబర్ తర్వాత దానికి ఒకసారి చిన్న డిస్టర్బెన్స్. సో నెక్స్ట్ ఇక్కడ 8 యొక్క ప్లేస్ వాల్యూ చూద్దాం. 8 ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, 8 ప్లేస్ కాబట్టి స్థాన విలువ కాబట్టి 8 అన్నప్పుడు 8 వేసుకోవాలి. ఫస్ట్ ఇంటూ పెట్టుకుని ఇది ఏ ప్లేస్లో చూసుకోవాలి, 1s, 10s, 8 అనేది 1s, 10s, 100sలో ఉంది అంటే పక్కన 100 వేసుకోవాలి, 100. సో 8 × 100 అంటే వాల్యూ ఎంత, 100 అంటే 100. సో టోటల్గా 8 × 100 ఏమవుతుంది, 800 అవుతుంది. సో ఈ విధంగా మనం ప్లేస్ వాల్యూ ప్రాబ్లం ఈ విధంగా చేస్తాం, ఫేస్ వాల్యూ ప్రాబ్లం ఇది చేస్తాం. ఫేస్ మిర్రర్, సో ఏ నెంబర్ చూస్తే అద్దంలో ఆ నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి మనకి ఆ నెంబర్ వేసుకుని ఇంటూ పెట్టుకుని అది ఏ ప్లేస్లో ఉందో దాంతో మనం ప్రొడక్ట్ గుణించాలి. ఆ నెంబర్ పెట్టుకుని ఇంటూ వేసుకుని అది ఏ ప్లేస్లో ఉందో, ఏ స్థానంలో ఉందో దాంతో మనం గుణించుకోవాలి. ఓకే, ఇక్కడ 3 చూద్దాం. 3 యొక్క ప్లేస్ వాల్యూ, PLACE ప్లేస్ వాల్యూ. ఫస్ట్ 3 అంటే 3 వేసుకోవాలి, ఇంటూ పెట్టుకోవాలి. ఈ 3 అనేది ఏ ప్లేస్లో ఉంది, 1s, 10sలో ఉంది, 10s, TENS 10s. సో 3 × 10s అంటే 10. సో 3 × 10 ఏమవుతుంది, 30 అనమాట. దీనికి ఆన్సర్ ఏంటి ఇక్కడ 30 అనమాట. ఓకేనా. ఎగ్జామ్లో మనకి ఒక నెంబర్ ఇచ్చి ఈ నెంబర్లో డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అని అడుగుతాడు. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఇదే నెంబర్కి చూద్దాం ఒకసారి. ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క 2835 ఉంది కదా, ఈ 2835లో డిఫరెన్స్ బిట్వీన్ 8 ప్లేస్ వాల్యూ అండ్ 8 ఫేస్ వాల్యూ అన్నాడు. సో మనకి ఇక్కడ ఎగ్జామ్లో ఈ విధంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. మనకి ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, డిఫరెన్స్ అంటే ఏంటి, మైనస్ కదా, ఏం చేయాలి మైనస్ అంటే 8 యొక్క ప్లేస్ వాల్యూ. ఇప్పుడు 8 ఉంది ఇక్కడ, 8 అనేది 8 ప్లేస్ కదా, స్థానం విలువ కదా, 8 × దీని ప్లేస్ ఏంటి, 1s, 10s, 100s. సో 100s. సో నెక్స్ట్
ఇదొక ఇదొక ప్లేస్ విలువ. డిఫరెన్స్ అంటే ఏంటి? మైనస్ కదా, మైనస్ వేశాను. ఫేస్ వాల్యూ ఏమవుతుంది? 8 యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది? మిర్రర్‌లో చూసుకున్నట్లయితే అద్దంలో చూస్తే 8 యొక్క ఫేస్ వాల్యూ 8 కదా. ఇప్పుడు 8 × 100 ఏమవుతుంది? 800 అవుతుంది. మైనస్ 8. 800లో నుంచి 8 తీస్తే ఎంత మనకి? 792 అనమాట. సో ఇది మనకు ఆప్షన్‌లో ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ మీద ఎడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అవ్వచ్చు. డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి, ఎడిషన్ అంటే ఎడిషన్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇంకా చూద్దాం. వీటి మీద ఈ నెంబర్ సిస్టమ్స్ ఇంకేం చెప్పుకోవాలి, వీటి మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ పార్ట్ 2 ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.